చంద్రబాబు పార్టీపై మరింత ఫోకస్ పెట్టారు. కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ ఎంపికపై చర్చించనున్నారు. ఇక తిరువూరు పంచాయతీపై నివేదిక సిద్ధమైంది. ఎమ్మెల్యే కొలికిపూడి ఎంపీ కేసినేని చిన్ని వివరణ ఆధారంగా టీడీపీ క్రమశిక్షణ కమిటీ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఇవాళ చంద్రబాబుకు చేరనుంది. సీఎం చంద్రబాబు పార్టీపై మరింత ఫోకస్ పెట్టారు. కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ ఎంపికపై చర్చించనున్నారు. తిరువూరు పంచాయతీపై నివేదిక కూడా సిద్ధమైంది. ఎమ్మెల్యే కొలికిపూడి ఎంపీ కేసినేని చిన్ని వివరణ ఆధారంగా టీడీపీ క్రమశిక్షణ కమిటీ నివేదిక కూడా రూపొందించింది. ఈ నివేదిక ఇవాళ చంద్రబాబుకు చేరనుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కాంతి. ఈ రోజు చంద్రబాబు దగ్గరికి అంటే పార్టీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీకి నష్టం జరగబోతుంది అని చెప్పి సంకేతాలు వస్తున్నాయి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు బహిరంగంగా విమర్శలు చేయడం, బహిరంగంగా మాట్లాడడం ఇవన్నీ. దాంతోపాటు ఈ 3 రోజుల నుంచి ఏదైతే మనం చూస్తున్నామో క్రమశిక్షణ కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్ సంబంధించి ఈ రోజు చంద్రబాబు ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది ఒకటి తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశా. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ పైన ఫోకస్ పెట్టడమే కాదు, ఏదైతే గత 15 రోజుల క్రితం ఆయన పార్టీ ఆఫీస్ కు వెళ్లిన సమయంలో ప్రతి రోజు కూడా గ్రీవెన్స్ నిర్వహించాలని చెప్పడంతో నేను వారంలో 2 సార్లు నేను గాని లోకేష్ గాని పార్టీ ఆఫీస్ కి వచ్చి ఖచ్చితంగా కార్యకర్తలకి సంబంధించినటువంటి విషయాలపైన ఫోకస్ పెడతామని చెప్పిన నేపథ్యంలో 2 రోజుల్లోనే లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తే 5,000 మందికి పైగా ప్రజలు రావడంతో ఆయన పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి వారిపైన, ముఖ్య నాయకులపైన అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ప్రజా దర్బార్ ఖచ్చితంగా రోజు నిర్వహించాలనే ఆదేశాలు లోకేష్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఫోకస్ లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మరొకసారి పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో పాటుగా తాజా రాజకీయ పరిణామాలు, అలాగే పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ కి సంబంధించి చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రేపో పేర్లు వెలువడే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో 1-2 జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి ఎంపిక దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి చర్చ ఈ రోజు కీలకంగా ఉండబోతుంది. దీంతో పాటు తిరువూరుకి సంబంధించినటువంటి పంచాయతీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నివేదికను క్రమశిక్షణ కమిటీ ఆల్రెడీ సిద్ధం చేసింది. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి నివేదికను అందజేయడం జరిగింది. ఈ రోజు పార్టీ కార్యాలయంలో కొలికిపూడి అలాగే కేసినేని చిన్ని వివరణ నివేదికను సీఎం కి సమర్పిస్తారు. ఆయన సీఎం ఇచ్చినటువంటి నిర్ణయం ఎట్లా ఉంటుంది, ఎవరిపైన క్రమశిక్షణ చర్యలు, ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, ఎవరిని ఉపేక్షించేది లేదు అని ఇప్పటికే బహిరంగంగా డైరెక్ట్ గా చెప్పడంతో పాటు బహిరంగంగా కూడా విమర్శలు కూడా చేసిన నేపథ్యం. అలాగే సీఎం కూడా చాలా సీరియస్ గా పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ఎవరు కూడా ఇట్లా మాట్లాడొద్దని చెప్పినప్పటికీ వెంటనే రిపీట్ అవుతుండడంతో సీఎం కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ కొలికిపూడి తిరువూరికి సంబంధించినటువంటి అంశంలో అటు చిన్ని పైన నిర్ణయం చర్యలు ఉంటాయా లేక కొలికిపూడిని పై చర్యలు ఉంటాయా అనేది అయితే ప్రస్తుతం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు నివేదిక చూసిన తర్వాత ఎవరి వివరణ ఆయనకి సంతృప్తినిస్తోంది, లేకపోతే పార్టీకి సంబంధించి ఎవరు విధేయతగా ఉన్నారు అనే అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకుని తిరువూరు పంచాయతీకి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది ఆశ. ఇక పార్టీ పైన ఫోకస్ పెట్టడంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల ఎంపిక, అలాగే కొన్ని చోట్ల బాబుకి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూచనలతోటి ఎట్లాంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు, పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించబోతున్నారు ఆశ. రైట్ కాంతి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.